ప్రతిరోజులాగే చిన్నారి సత్య తన స్కూలుకెళ్తుంది. ముఖంలో చిరునవ్వు, మనసులో మంచి ఆలోచనలు. ఆ రోజు తన జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగా మారుతుందని ఆమెకి తెలియదు. పోయి కూర్చుని ఉన్నాడు. ఎండ తీవ్రంగా ఉంది. ఆయన చాలా దాహంతో ఉన్నట్టు కనిపించాడు. తాతయ్య ఇలా అన్నాడు. అమ్మా, కొంచెం నీళ్లు దొరుకుతాయా అని అంటాడు. ఆ మాట విన్న సత్య ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. దగ్గరలోని ఇంటికి పరిగెత్తుకెళ్ళి ఒక గ్లాస్ చల్లనీళ్ళు తీసుకొచ్చింది. తాతయ్య ఆ నీళ్లు తాగి ఊపిరి పీల్చుకున్నారు. తాతయ్య, నువ్వు నాకు నీళ్లు మాత్రమే ఇవ్వలేదమ్మా, ప్రాణం ఇచ్చావు అని అంటాడు. సత్య చిరునవ్వుతో, మనకు చేతనైన సహాయం చేయడం మన బాధ్యత తాతయ్య అంటుంది. కొన్ని రోజులకి ఆ సంఘటన గ్రామమంతా తెలిసింది. ఆ రోజు నుంచి గ్రామంలోని పిల్లలందరూ కలిసి వృద్ధులకు నీళ్లు ఇవ్వడం, ఆహారం పంచడం, వారికి తోడుగా ఉండడం ప్రారంభించారు. ఒక చిన్న సహాయం ఒక మంచి మార్పుకు నాంది అయింది. మీకు చేతనైన చిన్న సహాయం ఎవరికో పెద్ద ఆశగా మారవచ్చు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మంచి చేయండి, మంచి పంచండి. ధన్యవాదాలు.